మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికలో ఉన్నారా? ఇలా ఏదైనా ఒకటి మీరు ప్రణాళికలో ఉన్నారా అని మనం ప్రశ్నలు అడిగేటప్పుడు ప్లానింగ్ టు స్ట్రక్చర్‌లోనే అడగాలి. ప్రశ్న అడిగేటప్పుడు అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్ అడిగేటప్పుడు యామ్, ఆర్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించే మనం ప్రశ్నలు అడగాలి. చూద్దాం. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికలో ఉన్నారా? ఆర్ యూ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్? వాళ్ళు రేపు మనల్ని కలవాలనే ప్రణాళికలో ఉన్నారా? ఆర్ దే ప్లానింగ్ టు మీట్ అస్ టుమారో? అతడు వచ్చే వారం లండన్ వెళ్ళాలనే ప్రణాళికలో ఉన్నాడా? ఈజ్ హీ ప్లానింగ్ టు గో టు లండన్ నెక్స్ట్ వీక్? ఆమె వచ్చే నెల హైదరాబాద్‌కి రావాలనే ప్రణాళికలో ఉందా? ఈజ్ షీ ప్లానింగ్ టు కమ్ టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్? ఇలా ఏదైనా ఒకటి చేయాలనే ప్రణాళికలో అంటే చేయాలనే ఆలోచనలో ఉన్నారా అని చెప్పేటప్పుడు ప్లానింగ్ టు స్ట్రక్చర్‌లోనే మనం చెప్పుకోవాలి. ప్రశ్న అడిగేటప్పుడు యామ్, ఆర్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి మనం ప్రశ్న అడగాలి.